ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 3వ వచనం, నీవు దీవింపబడుదువు. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీవు దీవింపబడుదువు. సో ఉదయకాలం దేవుడు నువ్వు దీవింపబడుదువు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అనమాట. మన దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు. అంటే మనం అనుకున్న దానికంటే అధికమైనటువంటి మేళ్లను మన జీవితంలో అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మనము లోపలికి వచ్చినప్పుడు అంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుడు అనమాట. మనం ఎక్కడున్నా కూడా ఆ స్థలంలో దేవుడు దీవిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. అంతేకాకుండా సో దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం వింటామో, సో దేవుని యొక్క మాట ప్రకారం దేవుడు మనకు ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ద సేమ్ టైం మనం దేవుని యొక్క మాట వినాలి, ఆ మాట ప్రకారం మనము గైకొనాలి. సో దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా విని దేవుడు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. ఆ దీవెన అంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. చూసారా, దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు దేవుడు మన ప్రయత్నాలన్నిటిలో కూడా దేవుడు మనకి దీవెన కలుగునట్లు దేవుడే ఆజ్ఞాపిస్తానంటున్నాడు. అంటే ఉదయకాలం మనం చేయవలసిన పని దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన వాటిని అనుసరించి మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనకి దీవెన కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తానని అంటున్నాడు అనమాట ఉదయకాలం. సో అలాంటి దీవెన మనం పొందుకోవాలని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు అనమాట. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదివితే, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. మనకు తెలుసు రూతు యొక్క జీవితం అంతా మనం ధ్యానించినట్లయితే సో రూతు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉందో మనందరికి తెలుసు. కానీ ఆమె మోయాబ్ దేశం నుండి బెత్లెహేంకి వచ్చేంత వరకు కూడా తన యొక్క పరిస్థితి ఎలాగుంది అసలు. అయితే బెత్లెహేంలో అడుగుపెట్టిన తర్వాత రూతు అంటే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా, దేవుని నమ్ముకోవడం ద్వారా సో దేవుడు తనని ఏ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందుకే బోయజ్ అంటున్నాడు అనమాట, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. సో దేవుడు ఆమెకి అలాంటి దీవెనను ప్రాప్తించేలాగా దేవుడే ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. సో తద్వారా రూతు ఆశీర్వాదం పొందుతుంది. రూతు ఆశీర్వాదం పొందటానికి అంటే దేవుని యొక్క ఆజ్ఞను ఆమె అనుసరించినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు దేవుని యొక్క వాక్యంలో. సో నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం చదివితే, నీ దేవుడైన యెహోవానే సేవింపవాలని, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. సో దేవుణ్ణే మనం సేవిస్తూ వచ్చినప్పుడు అంటే దేవుడు మన ఆహారాన్ని పానంను కూడా దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాలం. సో నువ్వు దీవింపబడుదువు, నువ్వు దీవెన నొందిన దానవు. అంతేకాకుండా ఆయన నీ ఆహారంను నీ పానంను దీవించును అని ఉదయకాలం మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు అంటే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడే మనకి దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. సో దేవుడే ఆజ్ఞాపిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సో దేవుడే మనకు ఆజ్ఞాపిస్తే ఇంక ఏ విషయంలో మనకి లోటు ఉంటుంది, ఏ విషయంలో కూడా దేవుడు మనకు లోటు చేయడు. ఇదే ద్వితీయోపదేశకాండంలో మనం చదివినట్లయితే, నీ దేవుడని యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకేమీ తక్కువ కదని దేవుని యొక్క వాగ్దానాలు రాయబడుతూ వచ్చాయన్నమాట. నిజమే, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా మనకి తక్కువ కాకుండా ఆయన మనల్ని దీవిస్తాడు. ఉదయకాలం నా జీవితంలో నేను దీవెన చూడలేకపోతున్నాను, నేను ఎప్పుడు దీవించబడతాను, నా పరిస్థితి ఇలాగుంది అంటే నేను ఎక్కడ ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిలో ఉన్నాను, సో నేను ఏ ఆహారాన్ని భుజించలేకపోతున్నాను, దీంట్లో నేను దీవెన ఆశీర్వాదాన్ని నేను చూడలేకపోతున్నాను అని ఉదయకాలం నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో. సో కేవలము అంటే ఆశీర్వాదం లేని జీవితాలు ఎలాగుంటాయి అంటే మనం ప్రతినిత్యం కూడా ఏదో ఒక ఆలోచనతో మనం సతమతం అవుతూ ఉంటాం.
ఆలోచనలు బట్టి కొన్నిసార్లు నిద్ర పట్టని పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆర్థిక ఇబ్బందుల చేత ఎంతో బాధపడుతూ ఉంటాం. ఉదయకాలం నువ్వు అదే స్థితిలో ఉండి బహుశా ఆలోచిస్తున్నావేమో, నా భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా నా భవిష్యత్ దినాల్లో నా పిల్లలను, నా కుటుంబాన్ని నేను ఏ విధంగా చూడాలి. ఒకవేళ నువ్వు భవిష్యత్ కొరకే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాలం, నీవు దీవింపబడదువు. నువ్వు దీవింపబడాలంటే, దేవుడు నీకు దీవెన కలుగునట్లు ఆజ్ఞాపించాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. దేవుడిచ్చేటువంటి ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవాలి. దేవుడే నీకు దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తాడు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం మన జీవితానికి అన్ని సమయాల్లో అన్వయించుకొని ముందుకు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. నీవు దీవింపబడదు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ క్షేమం ప్రభువా నీ ప్రజలకు మీరు అనుగ్రహించి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.